ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మయ్య, ఇక్కడే ఉన్నారా? ఇంకా మీరు వాయనం తీసుకోకుండా వెళ్ళిపోతారేమో, ఎక్కడెక్కడ వెతకాలో అని అనుకున్నాను. అసలే మీ ఇల్లు కూడా నాకు తెలియదు కదక్కా. ఇప్పుడు తెలిసిపోతుంది నిజంగా దానికి స్పర్శ శక్తి వచ్చిందో రాలేదా. జగన్నాథ, ఏమైందక్కా, అలా ఉన్నారేంటి? కళ్ళలో ఆ నీళ్ళేంటి? ఇవి కన్నీళ్లు కాదు మిస్సమ్మ, ఆనంద బాష్పాలు. నేను చేయలేని పూజని ఆ అమ్మవారు నా వాళ్లతో కలిసి చేయించారు కదా. అందుకే ఆనందంతో కన్నీళ్ళొచ్చాయి. మీరు పూజ చూసారంతే కదా, ఎప్పుడు చేశారు? అదే చూశాను కదా, ఆ అదృష్టమైనా నాకు దక్కింది. అందుకే ఆనందం పట్టలేక కన్నీళ్ళు అలా బయటకొచ్చేశాయి. నాకు కూడా చాలా ఆనందంగా ఉందక్క. ఆయనతో కలిసి మొదటిసారి పూజ చేశా. ఆయన నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించినట్టు అనిపించింది. పెళ్లిలో మా ప్రయాణం మొదలైనట్టు అనిపించిందక్క. ఆయన నీతో కొత్త జీవితాన్ని మొదలు పెడుతున్నందుకు ఆనందించాలో, నాతో జీవితాన్ని ముగిస్తున్నందుకు బాధపడాలో తెలియట్లేదు మిస్సమ్మ. ఆరు నా పక్కనే ఉన్నట్టు, పూజలో నా చెయ్యి పట్టుకున్నట్టు అనిపించింది. పూజ చేస్తున్నంతసేపు అక్క తన పక్కనే ఉన్నట్టు అనిపించిందంటక్క. ఆయన చేయి పట్టుకొని ఆయనతో కలిసి పూజ చేసినట్టు అనిపించిందని ఆయన ఎంత ఆనందపడిపారో తెలుసా? నీకు బాధ అనిపించట్లేదా? బాధనా? ఎందుకక్క? అదే, ఎంతైనా ఆవిడ మొదటి భార్య. నీ ముందు ఆవిడ మీద అంత ప్రేమ చూపిస్తూ ఉంటే నీకు బాధ అనిపించలేదా? కొంచెం కొంచెం కూడా అనిపించలేదక్క. ఎందుకంటే ఆయన ఆరు అక్క వేరువేరు కాదక్క, ఒక్కరే. నేను ఆయన్ని ప్రేమిస్తున్నానంటే ఆయన మనసులో ఉన్న ఆరు అక్కని చూసి ఎలా బాధపడగలనక్క? ఆయన మనసులో, జీవితంలో ఆరు అక్కదే మొదటి స్థానం. అదే నిజమక్క, దాన్ని ఎవరూ మార్చలేరు. ఇందాక మా ప్రయాణం మొదలైందని చెప్పాను కదక్కా, అది మా ఇద్దరి ప్రయాణం మాత్రమే కాదక్కా, మా ముగ్గురి ప్రయాణం. ఆయన నుంచి ఆరు అక్కని ఎవరూ వేరు చేయలేరక్క. ఆఖరికి సమయం కూడా. ఎన్నేళ్లు దాటినా ఆయనకు అక్క మీదున్న ప్రేమ ఇంత కూడా తగ్గదు. మిస్సమ్మ,
ఒక్క మాట చాలు. ఏమైందక్క? ఎందుకు అలా ఏడుస్తున్నారు? అంటే ఆరుకి స్పర్శ వచ్చిందన్నమాట. అక్క ఏం కాదు, ఊరుకోండి. ఏమైందక్క? ఎందుకంత సడన్ గా అలా ఏడ్చేశారేంటి? పైగా చాలు చాలంటున్నారు. అది బాలిక, నీవేదో ఒకటి చెప్పి తప్పును కప్పిపుచ్చుకున్నావు. ఆహా, అది నువ్వలా ఎమోషనల్ గా చెప్పేసరికి నేను కూడా ఎమోషనల్ అయిపోయాను మిస్సమ్మ. మరీ ఇంత మెత్తగా ఉంటే ఎలా బతుకుతారక్క? అందులకే కదా మరణించినది. ఆ, ఉమ్. సరే మిస్సమ్మ, నేను ఇంటికి వెళ్ళొస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.